ఇంటర్వ్యూ చేద్దాం. ప్రవీణ్ ఉన్నారు. రైట్ ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? అసలు ఏంటి ఈరోజు కోర్టులో జరిగిన అంశాలు ఏంటి? అంటే సాక్ష్యాలు చెరిపేస్తేనే జైల్లో వేస్తారా ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ చాలా కీలకమైనటువంటి అంశాలను కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇటు సిబిఐ కావచ్చు, మరోవైపు సునీత తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని తీర్పు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ ఇందులో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరపు న్యాయవాదులు వారి వాదనలు ఎలా ఉన్నాయంటే, సాక్ష్యాలను చెరిపివేస్తే జైల్లో పెట్టడం ఏంటని వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారంటే, సాక్ష్యాలు చెరిపివేసినా కూడా తప్పు లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు. ఒక సందర్భంలో కోర్టు కూడా కొంత అసహనానికి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో వీళ్ళ పాత్రకు సంబంధించి కూడా సుదీర్ఘంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైనటువంటి అంశాలను ప్రతిసారి వీళ్ళు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మరోసారి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే ఏం జరగబోతుంది ఈ కేసులో అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇతని యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది, సాక్షులను ప్రభావితం చేసేటువంటి వ్యక్తి. మరోవైపు సునీత తరపు న్యాయవాదులు ఒక దశలో తమకు కూడా ప్రాణహాని ఉంది అంటే, ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి నిందితులు బయటకు వచ్చినట్లయితే వారు ఏదైనా ఈ కేసు నుంచి బయటపడడానికి ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయవద్దంటూ పదే పదే వారి వాదనలు కూడా వినిపించడం జరిగింది. మేము విక్టిమ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మా యొక్క వాదనలు పరిగణలోకి తీసుకొని తీర్పు వెల్లడించాలనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి యొక్క పాత్ర అందులో ఏంటనేది మొదటి నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. మరోసారి వాదనల రూపంలో ఇటు సిబిఐ కావచ్చు, సునీత తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓ రెక్కి నిర్వహించడం కావచ్చు, వివేక హత్య కంటే ముందు నిందితులతో మాట్లాడినటువంటి కాల్స్ కావచ్చు, వారికి ఫండింగ్ ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. జడ్జిమెంట్ రిజర్వ్ లో ఉంది కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు దేవిరెడ్డికి ఒకవేళ బెయిల్ మంజూరు చేసినట్లయితే మిగిలినటువంటి నిందితులను కూడా ఈ జడ్జిమెంట్ ను చూపెట్టి వాళ్ళు బెయిల్ పొందేటువంటి అది ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీరి తరపున అంటే దేవిరెడ్డి తరపున యొక్క వాదనలో పసలేనటువంటి వాదనలు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ కేసుకు సంబంధించి సిబిఐ సుదీర్ఘ వాదనలు, సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి రిపోర్ట్లన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఎవరి పాత్ర ఎంత, ఎవరెవరు ఈ హత్య కేసులో కుట్ర పన్నినారు, వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరనేటువంటి అంశానికి సంబంధించి బాహ్య ప్రపంచానికి తెలుసు, మరోవైపు కోర్టుకు కూడా తెలుసు. కాబట్టి వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రిజర్వ్ చేసింది కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్, రైట్ ప్రవీణ్, మీరు అన్నట్టుగానే ఇంత పెద్ద కేసు, అంత పెద్ద ప్రజాప్రతినిధి, ఒక అంటే రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి, మాజీ సీఎం తమ్ముడు. సో ఇంత పెద్ద వ్యక్తి అంటే నేరం ఎవరిపైన జరిగినా పెద్ద నేరమే, కానీ ఇట్లాంటి అతన్నే ఈ విధమైనటువంటి పని చేశారు, నరికి చంపేసిన పరిస్థితి, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే ఏంటి పరిస్థితి? మీరు అన్నట్టుగా ఇప్పుడు సునీత కావచ్చు, లేదంటే దస్తగిరి, అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా చాలాసార్లు నాకు ప్రాణహాని ఉన్నది అని వాళ్ళ వైఫ్ చెప్పడం, దస్తగిరి భార్య చెప్పడం, ఇప్పుడు దస్తగిరిని తీసుకెళ్లి ఏదో కిడ్నాప్ కేసు అని చెప్పేసి జైల్లో పెట్టారు, చాలా కాలంగా జైల్లో నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారనడం, పూర్తిగా ఇట్లాంటివన్నీ బయట జరుగుతున్న సమయంలో మళ్ళీ వీళ్ళందరినీ వదిలేస్తే ఏంటి పరిస్థితి? చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాతే చాలా అంశాలు బయటకు రావడం జరిగింది. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని కేసు అంతా కూడా కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం దస్తగిరి పైన కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు జైల్లో దస్తగిరిని ఒకవేళ హత్య చేసి ఏదైనా చేసినట్లయితే ఈ కేసులో బలమైనటువంటి సాక్ష్యాలు పోతాయి కాబట్టి ఈ కేసు నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. తన భర్తకు కూడా ప్రాణహాని ఉంది, ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత కూడా తనని చంపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనేటువంటి అంశాన్ని పదే పదే వాళ్ళ భార్య కూడా చెప్తున్నటువంటి మాట. మరోవైపు విక్టిమ్ స్టేజ్ లో ఉన్నటువంటి సునీత రెడ్డి కూడా అదే చెప్తుంది. వీళ్ళు ఒకవేళ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ కేసులో వివేక హత్య కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వస్తే ఖచ్చితంగా తమకు కూడా ప్రాణహాని ఉంది, తన తండ్రిని కోల్పోవడంతో పాటు మేము కూడా ప్రాణహానిలో ఉన్నాం కాబట్టి మా యొక్క వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలనేది వాళ్ళు పదే పదే చెప్పినటువంటి మాట. ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించి సుప్రీంకోర్టులో ఒకవేళ వీరి యొక్క వాదనలకు ఏకీభవిస్తే సుప్రీంకోర్టు బెయిల్ క్యాన్సిల్
క్యాన్సిల్ చేస్తే మాత్రం ముందస్తు బెయిల్ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కూడా జైలుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరూ జైల్లో ఉన్నారు, కేవలం అవినాష్ రెడ్డి మాత్రమే బయట ఉన్నాడు. అప్రూవర్ గా ఉన్నటువంటి దస్తగిరి బయట ఉన్నారు. అవినాష్ రెడ్డి కూడా ఖచ్చితంగా జైల్లో ఉండాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ఇందులో మీరు అన్నట్లు దేవిరెడ్డి కేవలం అవినాష్ రెడ్డి ఇంకా పైన ఉన్నటువంటి వ్యక్తులని సాటిస్ఫై చేయడంతో పాటు అతనికి వ్యక్తిగతంగా కూడా కక్ష ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ టికెట్ తనకు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఒక కక్షతో పాటు ఈ మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకొని ఈ హత్యకు కుట్ర పన్ని ఫండింగ్ చేసి నిందితులతో ఫాలో అప్ చేసి ఇదంతా చేశాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిబిఐ అనుమానిస్తుంది. సిబిఐ కూడా అదే విషయంలోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగించింది. మరి భవిష్యత్తులో సుప్రీంకోర్టు